హలో గాయ్స్, వెల్కమ్ టు త్రిషా డైరీస్. ఈరోజు మనము ఎగ్ మ్యాగీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ మనము ఎంత కావాలో అంత మ్యాగీ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యేలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసేయండి గాయ్స్, చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. అండ్ నేను మాత్రం క్యాప్సికమ్ మర్చిపోయా గాయ్స్, కానీ క్యాప్సికమ్తో చాలా మంచి టేస్ట్ వస్తుంది, అది కూడా వేసేయండి. క్యారెట్ బీట్రూట్ కూడా యాడ్ చేశాను. అండ్ బాయిల్ అయిన తర్వాత పక్కకు తీసేసుకొని మళ్ళీ మనం ఎగ్ మ్యాగీ అన్నాం కాబట్టి ఎగ్ కంపల్సరీ ఉండాలి. సో ఎగ్ని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. దాంట్లో కూడా ఉప్పు కారం మసాలా యాడ్ చేసేసుకుందాము. ఎందుకో ఎగ్ చేసుకుంటే చాలా మంచి మంచి స్మెల్ వస్తుంది. గాయస్, మనం అందరం తినడానికే పుట్టినాం కదా, ఏమోలే. మనం ప్యాన్ పెట్టేసేసుకుందాము. అందులో కొంచెం ఆయిల్ అండ్ వీడియోలో కనిపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేయండి గాయస్. కానీ గార్లిక్ మాత్రం అస్సలు మర్చిపోకండి గాయస్, దాంతోనే మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఆనియన్ మిర్చి మంచిగా ఫ్రై అయ్యాక టమాటో కూడా వేసేసేయండి. సో దాని తర్వాత మంచిగా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ బీట్రూట్ యాడ్ చేసేస్తున్నా మంచిగా. అసలు క్యారెట్ బీట్రూట్ అని కూడా కనిపించదు గాయస్, అట్లా చేసుకోవాలి మనం ఫ్రై. సో దాని తర్వాత లైట్గా కొన్ని పాలు అండ్ సోయా సాస్ వేసేస్తున్నా. సో దాని తర్వాత కనిపించిన మసాలాలన్నీ వేసేసేయండి గాయస్. మన మ్యాగీలో వచ్చేస్తాయి కదా, అది మాత్రం మర్చిపోకండి. సో దాని తర్వాత ఆల్రెడీ మనం ఎగ్ ఫ్రై చేసేసుకున్నాం కదా, అది ఇందులో మంచిగా వెజ్జెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఎగ్ ఫ్రై వేసేసి దాంతోపాటు కొరియాండర్ కూడా యాడ్ చేసేసి లాస్ట్కి బాయిల్ అయిన మ్యాగీ వేసేసుకుంటే కదా మన ఎగ్ మ్యాగీ రెడీ. చాలా మంచి క్రేవింగ్ వైబ్ ఇచ్చేస్తుంది గైస్. చాలా టేస్ట్ మాత్రం యమ్మీ యమ్మీ ఉంది. మంచిగా తినేసేయండి వేడి వేడిగా. సో బాయ్.